ఇందిరమ్మ రాజ్యంలో పేద ప్రజల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో ఎవరైనా ప్రజాప్రతినిధులు, అధికారులు డబ్బులు అడిగితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. వార్డుల్లో తిరుగుతూ స్థానికులతో ముచ్చటించారు మంత్రి జూపల్లి. వినిపించుకోకుండా వినకుండా ఆ రోజు కేసీఆర్ మాటలు చెప్పాలంటే పదే పదే ఒక సామెత మాది చెప్తాం. ఏమని, మోచేతికి బెల్లం పెట్టి నాకమంటే ఎట్లా నాకుతారు అనే కింద. అంటే బెల్లమేమో మోచేతికి బెల్లం పెట్టినట్టు, కానీ దాన్ని నాకడానికి కూడా రాకుండా పద్ధతి. అట్లా ఆనాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా అదే పరిస్థితి. పేరుకు మంజూరు ఇచ్చి ఒక్క ఇల్లు మొదలు కాకుండా 10 సంవత్సరాల కాలం గడిచిపోయింది. అందుకనే ఆ వాతావరణం అంతా చూసిన తర్వాతనే మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం వస్తేనే సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి మహాతల్లి. ఎందుకంటే కన్నబిడ్డల కడుపుకోతో చూసి ఆమె తల్లిగా పెద్ద మనసుతోటి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్రాలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసి కూడా 60 సంవత్సరాల కల 4 కోట్ల ప్రజల ఆకాంక్షించింది. అందుకే ఇందిరమ్మ రాజ్యం వస్తేనే మళ్ళీ పేద కొంత న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో ఆనాడు ఒక నిర్ణయం తీసుకొని ఇందిరమ్మ రాజ్యం రావాలని మీ అందరి సహకారంతో, మీ అందరి ఆశీర్వాదంతో మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం